నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి 29, 2025లో షష్టగ్రహ కూటమి వస్తుంది అనేది ఈ మధ్య మాట్లాడుతున్నారండి. అయితే షష్టగ్రహ కూటమి వల్ల కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రకృతి వైపరీత్యాలని, లేకపోతే కరోనా వైరస్ లాంటి కొన్ని వైరస్లు రావచ్చని, అంటే నానా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే కొన్ని రాసుల వారికి షష్టగ్రహ కూటమి చాలా బాగుంటుంది, వాళ్ళకి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని జాతుల వారికి వైపరీత్యాలు విపరీతాలు ఎక్కువగా జరుగుతాయి వాళ్ళ జాతకంలో అనేది చెప్తున్నారు. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలండి పరిగణలోకి అనేది వివరించండి గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కరోనా వచ్చినప్పుడు కూటమి వల్ల రాలేదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఒక శ్లోకం ఉంది మన జ్యోతిష్ శాస్త్రంలో, ముండేన ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యంలో. ఎప్పుడైనా గురువు ఇక్కడ నీచబడి శని గనక కలిసి ఉన్నట్లయితే జనాలు ఆహాకారాలు చేస్తారు అనేటువంటిది ఒక ప్రామాణికమైనటువంటిది ఒకటి ఉంది. ఓకే, కాబట్టి దానివల్ల జరిగింది అది. ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిలు ఇవన్నీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి. అలాంటి మరి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి ఏదో కరోనా రావాలిగా. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. శాస్త్రం ఏం చెప్పింది, మనం ఏం చూస్తున్నాం అనే ఒక క్లారిటీ రావాలి. ప్రతి 2-3 సంవత్సరాలకు వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి కూడా వస్తుంది ఒక్కోసారి. అలాంటి ప్రతి సంవత్సరం రోగాలు వస్తున్నాయి, కరోనా లాగా వస్తున్నాయి. అది కాదు. ఫస్ట్ గురువు నీచబడి శని కూడా అక్కడ ఉండేది రేర్ గా వస్తుంది. మీరు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కలరా కావచ్చు, ప్లేగు వ్యాధి కావచ్చు, అప్పుడు వచ్చిన సంవత్సరాలు తీసుకుంటే అప్పుడు పర్టికులర్ గా కొన్ని కాంబినేషన్స్, అది కూడా కాలసర్ప దోషం ఏర్పడి అందులో వచ్చింది. అది కాలసర్ప దోషం కాలానికే చూడాలి, జన్మజాతకానికి చూడకూడదు. అది పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ షష్టగ్రహ కూటమి కొంతమందికి మంచిది, కొంతమందికి మంచిది కాదు. ఎవరికి ఏ విషయంలో మంచిది, ఏ విషయంలో మంచిది కాదు. ఇది క్లారిటీ. అన్ని రాజుల వారికి కొన్ని విషయాల్లో మంచి ఉంటుంది, కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి. ఇది 2 విషయాలు. అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్లే ఏదో విపత్తులు వస్తాయంటే కాదు. మనకి క్రోధినామ సంవత్సరం ప్రారంభించినప్పుడే మనం చెప్పుకున్నాం ఏమంటే ఈ సంవత్సరం అంతా గొడవలు, గందరగోళాలు, యుద్ధ సంబంధించిన విషయాలు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనుకున్న, భూకంపాలు, వరదలు, అవే అలాగే జరుగుతూ వచ్చింది. ఈ 29వ తేదీకి క్రోధినామ సంవత్సరం అయిపోతుంది. విశ్వవసునామ సంవత్సరము. ఆ సంవత్సరానికి రాజు రవి అవుతాడు. క్రోధినామ సంవత్సరానికి కుజుడయ్యాడు కాబట్టి కుజుడు గొడవలకు కారకుడు కదా. అందుకని గొడవలతోనే కూల్చివేతలు, గొడవలు, గందరగోళాలు. మనం వీడియో తెరిస్తే చాలు యూట్యూబ్ ఏదో ఒక గొడవ. ఇంతకుముందు ఎప్పుడు మనం క్రోధినామ సంవత్సరంలో చూసినంత గొడవలు ఎప్పుడు చూడలే, బికాస్ ఆఫ్ మార్స్ అధిపతి కాబట్టి. దీనికి విశ్వవసునామ సంవత్సరానికి 29వ తేదీ నుంచి రవి అధిపతి అవుతాడు. రవి అధికారానికి, రాజ్యానికి కారకుడు. కొన్ని రూల్స్ తీసుకురావడం జరుగుతుంది, ఒకటి. రెండవది, ఇక్కడ రవి ఉండగా కేతు ఎప్పుడైతే మారుతాడో మే తర్వాత కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కొన్ని మార్పులు చేర్పులు కానీ, గవర్నమెంట్ నడిపించే వాళ్ళు రాజకీయ నాయకుల్లో మార్పులు కానీ ఆ 1.5 yearలో ఇస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఇస్తుంది కేతు ఇక్కడికి రావడం వల్ల. ఎందుకంటే రవి ఆధిపత్యంలో ఉండేటువంటి ఆ సంవత్సరం ప్రారంభం అవడం వల్ల. మరి ఇక్కడికి శని వచ్చినందుకు ఏమిటి అంటే, ఒకటి, ఇది షష్టగ్రహ కూటమి వల్ల కాదు. షష్టగ్రహ కూటమి రాకపోయినా కూడా శని ఇక్కడికి వచ్చినందుకు, ఈ శని గురు రాశులను ఆక్యుపై చేసినందుకు కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని కొంత ఇస్తుంది. అంత కరోనా అంత ఏమి ఇవ్వదు కానీ కొంచెం అది చూసుకోవాలి. ఒకటి, ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని లీగలైజ్ చేయకూడనివి లీగలైజ్ చేస్తారు. అరే ఇట్లాంటివి లీగలైజ్ చేస్తున్నారంటే అనుకునేవి కూడా మనకు వస్తాయి. కొన్ని విదేశాల్లో కొన్ని లీగలైజ్ ఉంటాయి, ఇక్కడ కొన్ని లీగలైజ్ ఉండవు. కానీ అట్లాంటివి చేయడం ఏమిటి, ఇట్లాంటివి చేయడం ఏమిటి, ఇది కరెక్ట్ కాదు కదా అనిపించడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అవి మెయిన్ గా జరుగుతూ ఉంటాయి. ఓకే, అలాగే కొన్ని అధర్మ సంబంధించినవి పెరుగుతాయి ఇక్కడ శని సంచరించేటప్పుడు. అట్లాంటివి కొన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మనుషులు. అది మెయిన్ గా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే, మరి 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మేష లగ్నం తీసుకుందాం. లగ్నమే ప్రధానంగా తీసుకో, లగ్నం తెలియని వారు రాశి. వీరికి మంచి ఏంటి అంటే ప్రాపర్టీ యోగం ఇస్తాడు. అయితే ఈ షష్టగ్రహ కూటమి 15 రోజులు ఉండదు. ఇందులో నుంచి 2 రోజులు మాత్రమే షష్టగ్రహ కూటమి. 2 రోజుల తర్వాత చంద్రుడు మారిపోతాడు. 5 గ్రహాలు ఉంటాయి కలిసి. 15 రోజులు అంటే 2029 మార్చి నుంచి దాదాపుగా 14 మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఉంటాయి అన్నమాట. 14 ఏప్రిల్ వరకు 5 గ్రహాలు కలిసి ఉంటాయి. దాని తర్వాత ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. అయితే మేషం వారికి
వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, ఆభరణాలు కానీ, గృహాలు కానీ, వాహనం కానీ, పూర్వీకుల ఆస్తులు కానీ రావడం జరుగుతుంది. కాకపోతే 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఖర్చులు, మరి ప్రాపర్టీ కొంటున్నాం అంటే ఖర్చే కదా. అలాగే వృత్తి సంబంధించిన విషయంలో మార్పులు, ఫైనాన్స్ ఖర్చు, వృత్తి సంబంధించిన విషయంలో మార్పులు, బట్ ప్రాపర్టీ లాభం ఉంటుంది. వృషభం వారికి ఏమిటి చూసుకున్నట్లయితే కొత్త అగ్రిమెంట్స్, వివాహ సంబంధాలు కుదరడము జరుగుతుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల. వ్యాపార లాభాలు కూడా వస్తాయి. కాకపోతే వీరికి ఏంటంటే పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఇచ్చేటప్పుడు వీళ్ళు ప్రాపర్టీస్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభం వారు తొందరపడి కొనకూడదు ఈ షష్టగ్రహ కూటమి 14 days కూడా. మరి మిథునం వారికి ఏమిటి? మిథునం వారికి ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది బ్రహ్మాండంగా, రుణాలు లభిస్తాయి. రుణం ఎప్పటి నుంచో నేను లోన్ ట్రై చేస్తున్నా అంటారు, రుణాలు లభిస్తాయి. వృత్తిపరంగా మంచి యోగం, అంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ రావట్లేదు, నాకు ఉద్యోగం దొరకట్లేదు అనుకునేటువంటిది వారికి ఉద్యోగం దొరుకుతుంది. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే వీళ్ళు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్దామని చేసే ప్రయత్నాల విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని రీసెర్చెస్ చేస్తుంటారు ల్యాబ్స్లోని. అటువంటి విషయాల్లో లేకపోతే ఏదైనా కొన్ని సీక్రెట్ పనులు చేయడం వల్ల అనవసరంగా ఇబ్బంది వస్తుంది. ఆ సీక్రెట్ వర్క్స్ ఏమి చేయకూడదు మిథునం వారు. కర్కాటకం వారికి ఏమిటంటే గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, దూర ప్రాంతాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకునేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే కర్కాటకం వారు కాస్త వ్యాపారంలో ధనాన్ని, వ్యాపార పార్ట్నర్షిప్స్ అంటే ఎవరితోనైనా పార్ట్నర్ గా చేసేటువంటి వ్యాపార సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ ఇచ్చే విషయంలో, ఫైనాన్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగే లాభాలు ఏంటంటే గృహ వాహన యోగాలు, వివాహ సంబంధించిన విషయంలో గతంలో ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది వీరికి. రెండవది సింహం వారికి వృత్తి పరంగా ఖచ్చితంగా మార్పులు ఉంటాయి, చేసేటువంటి జాబ్స్ లో మార్పులు అనేవి జరుగుతాయి. అంటే మంచి మార్పులుగానే ఇంకా మీరు ఇంకా మార్పు అంటే మీరు అక్కడ మంచి నెగిటివ్ చెప్తున్నారు, కొంచెం సడన్ గా మార్పులు జరుగుతాయి అనమాట. మంచి మార్పులు అంటే కొంచెం గురువు ఉన్నాడుగా మనం కొంచెం మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది. కాకపోతే ఏదైనా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది ఉద్యోగంలో. ఇక అలాగే కన్యవారి కనుక చూసుకుంటే సహజంగానే లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు. వీళ్ళకి కొన్ని కొత్త పరిచయాల వల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి ఈ షష్టగ్రహ కూటమి వల్ల. ఎందుకంటే బిజినెస్ సైన్స్ 7th ఈజ్ ఆల్సో బిజినెస్, కోరిక నెరవేరడం, కామ్యం నెరవేరేటువంటి స్థానం కామ్య స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అనుకున్న డిజైర్ నెరవేరుతుంది కన్యవారికి. మరి జాగ్రత్తలు ఏమిటండి అంటే ఇక్కడ వీరు ఫ్రెండ్స్ తోని, కొత్తగా ఫ్రెండ్షిప్ అయ్యే వాళ్ళతోని, షేర్ మార్కెట్ విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని, లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లోని కొన్ని ఇబ్బందులు వస్తాయి వీరికి. ఇక తులవారికి మంచి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు, ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, రుణము లభించడం అనే మంచి జరుగుతుంది. జాగ్రత్త ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు మరియు అగ్రికల్చర్ మీద బ్రతికేటువంటి వారు, భూమిని నమ్ముకొని లేకపోతే ఏదైనా భూమికి సంబంధించింది ఈ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఇట్లాంటి వృత్తుల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది ఈ షష్టగ్రహ కూటమి. ఈ 14 రోజులు మాత్రమే, మొత్తం జీవితాంతం కాదు ఇది. ఇక వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్ గా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడము, అదే విధంగా కాస్త గురువులు, తండ్రుల యొక్క ఇది అనుగ్రహం కలగడము, సంతాన అభివృద్ధి కలగడము, కొత్త పరిచయాల వల్ల కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, దేవతానుగ్రహము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి వృశ్చికం వారికి. ఇక వీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి వృశ్చికం వారు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు లేదా సిబ్లింగ్స్ లేనట్లయితే చేసే ఉద్యోగంలో ఒక మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగాన్ని వీళ్ళు వదిలేయడం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి ఏమిటి అంటే ఇక్కడ మంచి మనం ముందుగా చెప్పుకుంటున్నాం కాబట్టి పూర్వీకులది లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించినవి అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి చేజారిపోయి అనుకున్న వెనక్కి రావడము, లేకపోతే ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకునేటువంటి వరకు ప్రాపర్టీ యోగం కలగడము, విదేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా పిఆర్ లాంటివి ఏదైనా ప్రయత్నం చేస్తే అవి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంత ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఇవ్వడము, తీసుకోవడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారు. ఇక మకరం వారి పరిస్థితి ఏమిటి? మకరం వారికి ఏది మంచి జరగనుందంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కొత్త ప్రయత్నాలు కొత్తగా ఏమైనా చేసి ధైర్యంగా చేసి సక్సెస్ పొందుతారు వీళ్ళు. మరి వీరికి జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటి హెల్త్, ఇమ్యూనిటీ
రిలేటెడ్ సంబంధించినవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి మకరం వారు. ఇక కుంభం వారికి జరిగే మంచి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి కూడా రుణాభివృద్ధి, రుణం రావడం, ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడం, లేదా వీళ్ళు ఏదైనా రుణం కోసం ట్రై చేస్తే సక్సెస్ అవ్వడము, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి చక్కగా ఉంది. మరి వీరికి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి కూడా కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి చూపిస్తుంది. అండ్ అదేవిధంగా కొంత జీవిత భాగస్వామితో అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి కుంభం వారు, అది ముఖ్యంగా జాగ్రత్త పడాలి కుంభం వారు. బట్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ అయితే కుంభం వారికి ఉంది. ఉద్యోగ అభివృద్ధి ఉంది, రుణాభివృద్ధి ఉంది, ఫైనాన్షియల్ అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి. కానీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయాల్లో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారికి ఓవర్లోడ్, అంటే అన్ని గ్రహాలు ఒకే రాశిలో వచ్చి కూర్చున్నాయి, అన్ని పనులు పెట్టేసుకుంటారు, కొంచెం అబ్బాయి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నా అనిపిస్తుంది, అంతా రకరకాలుగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, బ్యాంకింగ్ సెక్టార్స్ లో జాబ్ చేసే వాళ్ళకి బాగుంది. ఇక్కడ కాకుండా వేరే ప్రాంతానికి వీళ్ళు ఎక్కడికో వెళ్ళి జాబ్ చేస్తుంటారు, వారికి లాంగ్ జర్నీ చేస్తూ ఇంకో దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంది. అయితే వీళ్ళకి కూడా ఏదో ఒక జాగ్రత్త ఉంటుంది కదా చూసుకున్నట్లయితే, వీరు మాత్రం కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇవి 12 లగ్నాల వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు చూసుకోవాల్సిన అంశం. అయితే ఏదైనా కానీ ఇప్పుడు నాకు లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు, నేనేం చేయాలి? సింపుల్ ఏం లేదు. నవగ్రహాల్లో రాహువు, శని గ్రహాల దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకుని చండీ పారాయణం కానీ, లలితాంబవారి స్తోత్రం కానీ చేసుకున్నట్లయితే కలిగేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్, అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా, వారికి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కలగవు. అయితే అన్ని లగ్నాల వారు ఇది చేయొచ్చు. మీరు అన్నిటి వరకు పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పారు. ఒక ప్లానెట్ ఒక దగ్గర నుంచి కదిలింది ఇక్కడికి వచ్చిందంటే కొన్నిటికి మంచి చేస్తుంది, కొన్నిటికి ఇది చేస్తుంది. అయితే అందరికి ఖచ్చితంగా చెడే జరగాలని రూల్ లేదు, అందరికి మంచి జరగాలని రూల్ లేదు, రెండూ ఉంటాయి. బట్ అదే మంచి జరిగితే, ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఒక ఆడుతున్నందుకు ఒకరికి మంచి ఒకరికి చెడు జరుగుతుంది కదా అండి. అవును, ఖచ్చితంగా. అట్లాగే ఒక విషయం జరిగేటప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక మంచి జాబ్ వచ్చిందమ్మా, వ్యాపారం బాగా సాగుతుంది, బాగా జాబ్ మంచి హై పొజిషన్ లో వాడికి బిజీ ఉంటుంది, కానీ అట్ ది సేమ్ టైం ఇంటికి ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది, టైం స్పెండ్ చేయలేకపోతాడు. అంటే ఒక విషయం జరిగినప్పుడు అది ఎక్కడ నెగిటివ్ చేస్తుంది, ఎక్కడ పాజిటివ్ చేస్తుంది అనేది ఉంటుంది ఇప్పుడు కూడా అట్లా. సో దాన్ని చక్కగా మీరు రెమెడీస్ కూడా చెప్పారు, ఇది అందరూ ఫాలో అవ్వచ్చు అని చెప్పారు. సో గురువు గారు, అయితే 2025 మార్చి 29న వచ్చే షష్టగ్రహ కూటమి ఏ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండాలో కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.